హరే కృష్ణ మహామంత్రుని యొక్క గొప్పతనం నేర్చుకున్నాం, భగవద్గీత ఎందుకు చదవాలని నేర్చుకున్నాం. సో భగవద్గీత ఎందుకు చదివిన తర్వాత మనం భగవద్గీత ఎందుకు వితరణ చేయాలి అది దాంట్లో చేర్చుకున్నాం. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సో ప్రతి ఒక్కరు మనం సీరియస్ అవ్వాలి. అది సీరియస్ కోసం మనం ఒక శపథం చేయాలి. ఏంటంటే మనం యాక్చువల్లీ ఏం చేయాలనుకుంటున్నాం, ఈ ప్రాసెస్ ఏ విధంగా మనం స్వీకరించాలనుకుంటున్నాం. సో ఏ విధంగా ఎన్ని చాంటింగ్, హౌ మెనీ చాంటింగ్ వీ వాంట్ టు అండ్ హౌ మెనీ ఇది శ్లోకాలు చదవాలనుకుంటున్నాం డైలీ. ఆ తర్వాత ఎన్ని బుక్స్ మనం వితరణ చేయాలి. ఇన్ 10 days కాదండి. మన లైఫ్ అంటే మన లైఫ్ ఈజ్ ఎ జర్నీ. ఆ జర్నీ యొక్క ఎండ్ పాయింట్ ఎక్కడ ఉంది మనకు తెలియదు. కాకపోతే ఎండ్ ఎప్పుడైనా రావచ్చు, అది చెప్పేది. సో మన లైఫ్ ఉన్నంత వరకు మనం ప్రయత్నిద్దాం. ప్రభుపాద వారి లైఫ్ ఉన్నంత వరకు ఆయన భగవంతుడి యొక్క పుస్తకాలు మనకి ఇచ్చారు, లెక్చర్స్ ఇచ్చారు. వాళ్ళ యొక్క స్టోరీ చదివితే మనకి రోమాంచం, మనకి ఒళ్ళు గగురు పడుతుంది అంటారు కదా. సో దట్ సాక్రిఫైస్ చేశారు. సో ఆ విధంగానే మనం కూడా సో ఒక స్టెప్ మనం ముందుకెళ్దాం. ఎవరి కోసం? మన కోసం, అట్లీస్ట్ మన కోసం మనం ఒక స్టెప్ ముందుకెళ్దాం. ఆ ముందుకెళ్ళే ప్రయత్నంలోనే ఈ ప్రతిజ్ఞ అన్నట్టు. సో మీరందరూ ఈ గుర్తు పెట్టుకోండి, నిద్రపోయే ముందర ఇది రాసుకోండి అండ్ రేపటి నుంచి పాటించండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.